వెల్కమ్ టు శ్రీ ఆచార్య సోషల్ మీడియా. సో ఈ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ సైన్స్కి సంబంధించిన కొన్ని కంటెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించిన డేట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఎక్కువ సార్లు అడిగిన బిట్టుగా దీన్ని గుర్తించవచ్చు. అందుకని వీటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. మొదటిది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ లేదా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అంటారు. ఇది ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఎన్వరాన్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఎన్వరాన్ అంటే టూ సరౌండింగ్స్, మన చుట్టూ చుట్టుకొని ఉన్న లివింగ్ థింగ్స్ కానీ నాన్ లివింగ్ థింగ్స్ కానీ వాటితో మనకుండే రిలేషన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఎన్విరాన్మెంట్ డేగా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జూన్ 5th సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఆ రోజు 1972 జూన్ 5th కెన్యా క్యాపిటల్ నైరోబీలోని యుఎన్ఈపి అనే ఆర్గనైజేషన్ ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనే ఆర్గనైజేషను. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని జూన్ 5th ఎన్విరాన్మెంటల్ డేగా జరుపుతారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ ది టైమ్స్ అడిగిన బిట్టు జూన్ 5th. కాకపోతే ఈ మధ్యన కొంచెం తగ్గించి వీటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. హెల్త్ డే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యము అంటే ఏంటి? చాలామందిలో సందేహం. మనం అడుగుతుంటాం ఆరోగ్యం బాగుందా అని. బాగుందని చెప్తారు. ఏం బాగుంటే ఆరోగ్యం బాగున్నట్టంటే, ఆరోగ్యం అంటే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ యాక్టివేటెడ్ పర్సన్. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఉత్సుకత చూపించడాన్ని ఆరోగ్యం అంటారు. ఈ విషయాన్ని మనకు ఎవరు చెప్పారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7వ ఏర్పాటు చేయడం, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హెల్త్ డేగా మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వరల్డ్ ఓజోన్ డే లేదా ఇంటర్నేషనల్ ఓజోన్ డే. సో ఓజోన్ లేయర్ అంటే ఏంటంటే జనరల్గా మనకి అట్మాస్ఫియర్, వాతావరణంలో ఫస్ట్ ఉండే లేయర్ని ట్రోపోస్ఫియర్ అంటారు, తర్వాత ఉండే లేయర్ని స్ట్రాటోస్ఫియర్ అంటారు. ఈ ట్రోపోస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది, స్ట్రాటోస్ఫియర్కి వెళ్తే అది ఓజోన్గా మారడం జరుగుతుంది. సో ఓజోన్ డే ఎప్పుడమంటే మనకి సెప్టెంబర్ 16వ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ ఓజోన్ లేయర్ థిక్నెస్కి మనకి యూనిట్స్ డబ్సన్ యూనిట్స్లో చెప్తుంటారు. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. బయోడైవర్సిటీ మోస్ట్ ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకి చెన్నైలో ఉండడం జరిగింది. సో బయోడైవర్సిటీ అంటే ఈ ప్రపంచంలో ఉండే ఏ రెండు జీవులు ఒకలాగా లేకపోవడాన్ని బయోడైవర్సిటీ అంటారు. ఈ బయోడైవర్సిటీని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. సో బయోడైవర్సిటీ డే అంటే మే 22గా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ వరల్డ్ ఎర్త్ డే. ఎర్త్ డే అంటే దరిద్ర దినోత్సవం. దరిద్ర కాదు, దరిత్రి అంటే భూ దినోత్సవం. సో వరల్డ్ ఎర్త్ డేగా మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే ఏప్రిల్ 22వ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని బట్టి మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఎప్పుడమ్మంటే జూన్ 5th, అలాగే వరల్డ్ హెల్త్ డే మనకి ఏప్రిల్ 7, అలాగే ఓజోన్ డే సెప్టెంబర్ 16, బయోడైవర్సిటీ డే మే 22, అలాగే ఎర్త్ డే ఏప్రిల్ 22. సో ఇలాంటి బిట్స్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మరింత ఈజీగా సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.